అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్‌లో కౌశలం సర్వే అండి. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి సర్వే సచివాలయ సిబ్బంది ద్వారా జరుగుతుంది. ఈ సర్వేలో భాగంగా వాళ్ళు యాప్‌లో నేమ్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్, సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కానీ కొంతమంది మాకు సర్వే జరగలేదు, మేము ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు సెల్ఫ్ ఎన్రోల్మెంట్ అయితే లింక్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో గవర్నమెంట్ వారు ఈ కౌశల్య సర్వేలో మీరే స్వయంగా మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసేలా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అది ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తాను, చివరి వరకు చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే ఆసక్తి గలవారు మీరే స్వయంగా కౌశలం సర్వే చేసుకోవచ్చు అని అయితే అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైతే మాకు సర్వే జరగలేదు, మాకు సిబ్బంది ఈ సర్వే పూర్తి చేయలేదు, మా పేరు రాలేదు అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు మంచి అవకాశం అండి. మీరే స్వయంగా ఎన్రోల్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. సో ఇక్కడ ఈ చూపించినట్టుగా ఈ లింక్ అయితే మీకు కింద ప్రొవైడ్ చేస్తానండి. ఈ లింక్ ఓపెన్ చేయడం ద్వారా మనకు ఎన్రోల్ చేసుకోవడానికి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ ముందుగా మీ ఆధార్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేశాక సర్వే అనేది అయితే ఓపెన్ అవుతుంది. సో మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిఫై చేయవలను. తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిఫై చేయవలను. ఆ తర్వాత చదివిన కోర్సు, సబ్జెక్టు, కాలేజ్ వివరాలు సెలెక్ట్ చేసి పర్సంటేజ్, ఆర్జీపీ వివరాలు నమోదు చేసి సర్టిఫికెట్ను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలను. సో ఇంకొకటి ముఖ్య గమనిక ఏమంటే 10th ఇంటర్ మాత్రమే చదువుకున్న వారు ఎలాంటి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏమంటే డిగ్రీ, పీజీ లేకపోతే ఐటీఐ, డిప్లొమా ఇవి చదివిన వాళ్ళు సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలండి. సో 10th ఇంటర్ వాళ్ళకి సర్టిఫికేట్ అప్లోడింగ్ అవసరం లేదు.